ఫ్రెండ్స్, ఈరోజు అంబేద్కర్ జయంతి. సో దాని సందర్భంగా పిల్లలకు హాలిడే ఇచ్చారు. కానీ అంబేద్కర్ జయంతి ఎందుకు జరుపుకుంటున్నారు తన గురించి ఏమీ కూడా వాళ్ళకు ఎటువంటి అవగాహన లేదు. సో ఆ అవగాహన కొంచెం రెండు కల్పించాలని చిన్న వీడియో. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఉన్నాయి? 16 అంటే ఇంకా 2 ఎగ్జామ్లు ఉన్నాయా? కంప్యూటర్ 2 ఎగ్జామ్లు అయితే అయిపోతాయి కదా. ఇది ఎందుకు హాలిడే ఇచ్చారు మరి మీకు? అంబేద్కర్ జయంతి. మరి అంబేద్కర్ జయంతి రోజు ఎందుకు హాలిడే ఇచ్చారు తెలుసా మీకు? తెలీదు. స్ఫూర్తి బర్త్డే రోజు ఇవ్వచ్చు కదా హాలిడేస్. అలా December 25th కాబట్టి, క్రిస్మస్ డే కాబట్టి అందరికీ హాలిడేస్. వరల్డ్ మొత్తమే హాలిడే ఉంటుంది. అలాగే నేను ఎప్పుడు September 15th ఇవ్వచ్చు కదా. September 15th హాలిడే ఇవ్వచ్చు కదా. ప్రజ్వల కదా పేరు, లక్కీ సాత్విక. సాత్విక బర్త్డే రోజు అందరికీ హాలిడే ఇవ్వచ్చు కదా. ఇవ్వు ఇస్తారా? అంబేద్కర్ జయంతి రోజు ఎందుకు ఇచ్చారు? మీ బర్త్డేస్కి ఇవ్వచ్చు కదా. అంబేద్కర్ ఎవరంటే మన రాజ్యాంగాన్ని రచించాడు. అంటే తను ఏంటంటే ఒక వెనుకబడిన వర్గానికి చెందినవాడు. సో ఆయన స్కూల్లోకి వెళ్ళినా కూడా బయట కూర్చుండే పెట్టేవాడు. మంచినీళ్ళు కూడా అందరితో పాటు తాగించేవారు కాదు. ఆటల్లో గేమ్స్, ఇప్పుడు స్కూల్లో మీరు ఆటలు ఆడుతుంటారు కదా, అట్లా వాళ్ళకు కూడా ఆడిపించేటప్పుడు అసలు దూరంగా అసలు నువ్వు వద్దు ఆడద్దు అని బయట కూర్చోబెట్టేవాళ్ళు అనమాట ఆయనని. సో అట్లా తను బాగా ఇక్కడ ఎక్కించుకొని ఏం చేస్తున్నాడంటే ఇట్లా కాదు అనేసి తన కొన్ని ఆశయాలను, కొన్ని అప్పటి నుంచి కొన్ని ఆలోచనలు రేకెత్తించేయాలన్నమాట. ఆ ఆలోచనలు ఆశయాలను పెట్టిండు కాబట్టి గొప్ప మహనీయుడిగా ఎదిగిండు అనమాట, నిలిచాడు. ఇప్పుడు మీకు కూడా చిన్నప్పటి నుంచి పెద్ద వెనక డాక్టర్ కావాలి, పోలీస్ కావాలి అని కొన్ని అంబిషన్స్ పెట్టుకుంటారు కదా. ఆ ఎయిమ్స్ పెట్టుకొని దాన్ని తగ్గట్టు మనం ఏం చేయాలి ఇప్పటి నుంచి అని ఒక పద్ధతి ప్రకారం పోయినామనుకో మన గోల్స్ని రీచ్ అవ్వగలం. మన తల్లిదండ్రులకు ఒక మంచి పేరు కూడా తీసుకురావచ్చు సొసైటీలో. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పటి నుంచి మీరు కూడా కష్టపడండి. ఆయన వెనుకబడిన వర్గాలనే కాకుండా ఆయన గొప్ప ఒక సమాజంలో, సొసైటీలో ఏంటంటే ఒక ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కానీ అన్ని రంగాలలో అందరికీ సమానత్వం ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజ్యాంగాన్ని సృష్టించిన గొప్ప మహనీయుడు అనమాట అంబేద్కర్. ఆయన ఫస్ట్ ఆయన ఏ ఇయర్లో పుట్టాడు? అంబేద్కర్ 1891లో April 14th రోజు జన్మించాడు. ఈరోజు April 14th కదా. సో ఆయన ఎప్పుడు మరణించాడు? December 6th 1956లో మరణించాడు అనమాట. సో ఆయన గురించి ఒక 4 పాయింట్లు చెప్తా. ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత, ఆయన ఒక భారత రత్న గ్రహీత, అంతరాని వర్గాలను కూడా నిర్మూలించడానికి పాటుపడ్డ మహనీయుడు. సో మనం ఎప్పుడైనా ఆయన ఏంటంటే ఇప్పుడు ఆలోచనలు ఉంటాయి కదా, మన ఆలోచనలు మీకు ఎప్పుడే ఆయన గురించి ఎక్కిస్తుంటాయి కదా ఆలోచనలు. ఎందరికో ఇప్పుడు లేనోడికి కానీ ఉన్నోడికి కానీ గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి, కానీ అది కొందరే నెరవేర్చుకుంటారు. ఆశయంతో ఇది సాధించాలి అనే ఒకే ఒక పట్టుదలతో అందులో ఒక 10 మంది అనుకుంటే ఒక్కరే వస్తారనమాట. అది ఫస్ట్ నుంచే మంచిగా మనకి ఒక ఏంతో ఉండాలన్నమాట, పట్టుదలతో ఇది సాధించాలి అనేసి. నీ కోసమే నువ్వు జీవిస్తే అది నీలోనే ఉంటావు. ఇది నా ఫ్యామిలీ, నా కోసమే బ్రతకాలి అనుకున్నావు అనుకో, మనకు నా కోసమే నాలోనే ఉండిపోతావు. అదే నలుగురు కోసం చేయాలి, నలుగురు కోసం ఉండాలి అనుకుంటే నలుగురిలో నిలిచిపోతావు అన్నమాట. అంబేద్కర్ తన ఆశయాలను, ఆలోచనలు ఆచరణలో పెట్టిన గొప్ప మహనీయుడు అనమాట. ఆయన ఏంటంటే ముందు తరాల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసము మంచిగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో రాజ్యాంగాన్ని సృష్టించిన గొప్ప మహనీయుడు. ఏం రచించాడని చెప్పిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. సొసైటీలో కూడా అందరి
ఆయనకు గొప్ప బిరుదులు కూడా ఉన్నాయి. ఆయన గురించి ఒక 4 పాయింట్స్ చెప్తాను నేను. ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత, ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. థర్డ్ వన్, ఆయన భారతరత్న అవార్డు, భారతరత్న గ్రహీత. ఫస్ట్ వన్ ఏం చెప్పినా నేను, భారత రాజ్యాంగ నిర్మాతలు. సెకండ్ వన్, ప్రముఖ ప్రజ్ఞాశాలి. థర్డ్ వన్ ఏం చెప్పాను ఇప్పుడే, ఆయన ఒక గొప్ప మేధావి, భారతరత్న గ్రహీత. అంటరానితనాన్ని నిర్మూలించడంలో ఆయన ఒక గొప్ప వ్యక్తి. సో ఆయన ఏంటంటే ఒకటే నినాదం చెప్తాడు, నీకోసం జీవిస్తే నీలోనే ఉంటావు. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. నేనే చెప్తాను, నీకోసం జీవిస్తే నీలోనే ఉంటావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. అది. సో అందరికీ ఒకసారి అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ బర్త్డే అంబేద్కర్ అని చెప్పండి. హ్యాపీ బర్త్డే అంబేద్కర్. జై భీమ్. జై భీమ్.